ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. పిల్లాడికి భోజనం పెట్టి, చదవడానికి మంచి వాతావరణం కల్పిస్తేనే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది గదా! అలాగే మొక్కలకు కూడా కేవలం నీళ్లు పోస్తే సరిపోదు. కొన్ని చిన్న చిన్న పనులు చేస్తేనే అవి అందంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. చుక్క చుక్కగా చేరితేనే సముద్రం అన్నట్లు చిన్న చిన్న జాగ్రత్తలే మొక్కలకు పెద్దవిగా అందంగా మారుస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎండిన ఆకులు తొలగించాలి. మొక్కలపై ఎండిపోయిన లేదా పసుపు రంగులోకి మారిన ఆకులు కనిపిస్తే మాత్రం వెంటనే తీసేయాలి. ఇంట్లో చెత్త పేరుకుంటే ఎలా అందంగా కనిపించదో, మొక్కలపై ఎండిన ఆకులు ఉంటే కూడా మొక్క అందాన్ని తగ్గిపోతుంది అన్నమాట. ఇంకపోతే నెంబర్ 2, మట్టిని కొద్దిగా కలపండి. ఎప్పటికప్పుడు కదిలిస్తూ ఉండాలి. వారానికి ఒకసారి కుండీలోని మట్టి కానీ, లేకపోతే మన గార్డెన్లో మట్టి కానీ కర్రతో కొద్దిగా లూజ్ చేయాలి. ఊపిరి ఆడితేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు కదా! అలాగే వేళ్ళకు గాలి అందితేనే మొక్క బలంగా పెరుగుతుందన్నమాట. ఇకపోతే నెంబర్ 3 వచ్చేసి కుండీని ఎప్పటికప్పుడు తిప్పి పెడుతుండే. అంటే ఒకే వైపు ఎండ పడితే ఆ మొక్క కూడా ఒకే వైపు వంగిపోతూ ఉంటుందన్నమాట. అందుకే వారానికి ఒకసారి కుండీ ఉంటే కుండీని తిప్పుతూ ఉండాలి. అప్పుడు మొక్క అన్ని వైపులా సమానంగా పెరుగుతుంది. ఇక నెంబర్ 4, ఆకులను శుభ్రం చేస్తూ ఉండాలి. ఇక చూడండి, డస్ట్ గినంగా ఏమన్నా ఉంటే గినంగా శుభ్రం చేస్తూ ఉండాలి. ఆకులపై దుమ్ము పేరుకుంటే మొక్క అస్సలు సరిగ్గా పెరగదనమాట. అందుకే ఎప్పటికప్పుడు ఈ వాటర్ మనము మొక్కలకు వాటర్ పెట్టినప్పుడు పైకి వెళ్ళి పోయాలి, ఆకుల పైకి వెళ్ళి పోస్తూ ఉండాలి. డస్ట్ గినంగా పోయి కిరణజన్య సంయోజక క్రియ మంచిగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇకపోతే ఒక తడి గుడ్డతో ఆకులను శుభ్రం చేస్తూ ఉండాలి. అద్దం శుభ్రంగా ఉంటేనే ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. ఆకులు శుభ్రంగా ఉంటేనే మొక్క బాగా ఎదుగుతుంది అనమాట. ఇక ఇట్లా మీ ఇంట్లో ఏమైనా పనిముట్లు గినంగా లేకపోతే ఫోర్క్ తోటి గినంగా ఎప్పుడు ఇట్లా తొట్టిలో గెలిగిస్తూ ఉండండి. ఎందుకంటే చిన్న చిన్న వేళ్ళు ఉంటాయి కదా, మనకు ఒక్కొక్కసారి కదిలియడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసమని ఫోర్క్ సాయం తీసుకోవచ్చు, లేకపోతే ఇక ఇలా ఇది ఉంటే దీని సాయం గినంగా తీసుకోవచ్చు అనమాట. ఇకపోతే కొన్ని తొట్లలో ఫోర్క్ అవసరమవుతుంది, కొన్ని తొట్లలో ఏది అవసరమవుతుంది అనమాట. మనకు ఏది అవసరమవుతుందో అది యూజ్ చేసుకుందాం. ఇక రోజుకు 1 నిమిషము మీ మొక్కను గమనిస్తూ ఉండండి. పురుగు ఉందా, ఆకుల ఏమన్నా రంగు మారిందా, కొత్త మొగ్గ వచ్చిందా అనేది గమనిస్తూ ఉండాలి. చెట్లు మాట్లాడవు కానీ సంకేతాలు మాత్రం ఇస్తూ ఉంటుంది. ఆ సంకేతాలను గుర్తించే వాళ్ళే మంచి గార్డెనర్స్ అవుతారు. ఇకపోతే 6th వన్ వచ్చేసి ప్రేమగా మాట్లాడండి మొక్కలతోటి. ఇది వింటే కొందరు నవ్వుతారు, కానీ మొక్కలతో సమయం గడపడము, వాటిని ప్రేమగా చూసుకోవడం వల్ల మనకే ఆనందం కలుగుతుంది, మొక్కలు గినంగా సంతోషిస్తాయి. ప్రేమ పెడితేనే పూలు వస్తాయి అని పెద్దలు చెప్పిన మాటలో ఒక అర్థం గినంగా ఉంది. అంటే మన మొక్కలతో మాట్లాడుతుంటే మన మాటలు వింటూ ఉంటాయి. ఇకపోతే ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు మొక్కలపైన పాటిస్తున్నాను. ఇట్లా స్టాండ్ వేయండి కంపల్సరీ. కుండీలకు స్టాండ్ ఉండడం వల్ల మొక్క వాటర్ ఎక్కువైనా కానీ కిందికి కారిపోతూ ఉంటాయి, తొట్టికి పట్టుకోదన్నమాట. పట్టుకోకపోవడం వల్ల మొక్క కుళ్ళే అవకాశం ఉండదు. వేళ్ళు ఏమన్నా కిందికి వచ్చినా కానీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట. అందువల్ల వీలైనంత వరకు స్టాండ్ను యూజ్ చేయండి. ఇంకా ఎండిన కొమ్మలకు ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండండి. ఇట్లా మొగ్గలు గినంగా విత్తులు గినంగా ఉంటే ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండండి. కట్ చేసినప్పుడే మనకు కొత్త చిగుళ్ళు వస్తుంటాయి, మళ్ళీ కొత్త ఆకులు వస్తుంటాయి అన్నమాట. అప్పుడే మన మొక్క మంచిగా ఎదుగుతూ ఉంటుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి. మేము గార్డెన్లో చాలా తొందరగా మంచిగా అందంగా మొక్కలు ఎదుగుతూ ఉంటాయి అన్నమాట. మంచి పూలు వస్తాయి, ఇట్లా మంచి ఆకులతోటి కలకలలాడుతూ ఉంటాయి అన్నమాట. చాలా ఫాస్ట్గా పెరిగింది ఈ తోటకూర చెట్టు. ఎందుకంటే మంచి ఫెర్టిలైజర్స్, మంచి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల. చూడండి, అలవీరా చెట్లు గినంగా చాలా నీట్గా అందంగా ఫ్రెష్గా తయారైనాయి ఇచ్చిన ఫెర్టిలైజర్స్ వలన. మీరు గినంగా మీ ఇంట్లో ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగిస్తుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీకు ఎలాంటి గార్డెనింగ్ టిప్స్ కావాలనే విషయంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీరు మీ ఇంట్లో ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగిస్తారు, ఆ ఫెర్టిలైజర్స్ ఏ రకంగా పనిచేసింది,
నా ఛానల్లో ఉన్న ఏ ఫెర్టిలైజర్ మీకు బాగా ఉపయోగకరంగా ఉంది అనే విషయాలు నాకు డీటెయిల్గా తెలియజేయండి. ఇకపోతే మీకు ఆయుర్వేదిక్ ప్లాంట్స్ గురించి కావాలన్నా నా ఛానల్లో మీకు కావాల్సిన ఆయుర్వేదిక్ ప్లాంట్స్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి. మీకు ఇంకా ఎలాంటి మొక్క గురించి డీటెయిల్స్ కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే చూడండి, వాటర్ మెలన్ మంచిగా అవుతుంది. చూడండి, అసలు ఎన్ని డేస్ కాలేదు, చాలా ఫాస్ట్గా ఎదిగిందనమాట. ఇది సమ్మర్ అయిపోయి రైనీ సీజన్కి వస్తుంది, అయినా కానీ మంచి మంచి వాటర్ మెలన్స్ వస్తూ ఉన్నాయి అన్నమాట. చూడండి, గులాబీ పూలు ఎంత అందమంగా ఉన్నాయి. అసలు గ్రీన్ చెట్టుకు పింక్ కలర్లో గులాబీ పూలు వస్తే ఎంత మనసుకు ఎంత ప్రశాంతత, ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది. అబ్బా, అసలు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి వద్దు అనే దొబ్బినా కానీ మనం వెళ్ళేటట్టు ఉండమన్నమాట. అంత బాగా ఉంటుంది అన్నమాట. ఈ చెట్టు దగ్గర అంత ప్రశాంతత ఉంటుంది అన్నమాట, ఇలాంటి పూలు ఉన్న చెట్టు దగ్గర కూర్చుంటే. ఇకపోతే మీకు వినంగా ఇలాంటి పూలు కావాలంటే తప్పకుండా నా ఛానల్లో ఉన్న ఫెర్టిలైజర్స్ గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకొని మేము గార్డెన్లో పాటించండి. తప్పకుండా రిజల్ట్ ఇంత బాగా వస్తుంది. ఇకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. మరొక మంచి కొత్త విషయంతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.